తాండూరు టు హైదరాబాద్ వెళుతున్న బస్సు ప్రమాదానికి గురైన తీరు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తోంది. ఇప్పుడు ఉదయం 4:30 గంటలకు తాండూరులో బయలుదేరిన బస్సు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయి ఉంది. 52 సీటింగ్ ఉన్న బస్సులో 70 మందికి పైన ప్రయాణికులున్నారు. బస్సు మొత్తం నిండిపోయి నిలబడి ప్రయాణిస్తున్నారు, డోర్ల దగ్గర వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. అంత ఫుల్లీ లోడ్తో వెళుతోంది ఆ బస్. అండ్ ప్రమాదానికి కారణమైన టిప్పర్ కూడా పూర్తిగా కంకర్ లోడ్తో ఉంది. ఆ కంకర్ని కింద పడకుండా కనీసం టార్ప్లిన్ లాంటిది కూడా దాని మీద కప్పకుండా ఆ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు అంటే ఎంత నిర్లక్ష్యం అనుకోవాలి. ఇక ప్రమాదానికి గురైన రోడ్డు చాలా ఇరుకు రోడ్, అది పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ గుంతలు దాటుకుని వెళితే ఒక ప్రమాదకరమైన మలుపు. దీని దగ్గరే ఎన్నో ప్రమాదాలు జరిగాయట. అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు ఆ స్థానికులు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజంగా దృశ్యం ఎంత భయానకంగా ఉందో తెలుసా? ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన ఫస్ట్ విజువల్స్, బస్సులో చాలామంది ఇక్కడ వరకు కంకర రాళ్లతో నిండిపోయి పైకి రాలేక దాన్ని పక్కకు తోసుకుని కనీసం చిన్న కదలిక కూడా లేక నిస్సహాయంగా కూర్చుండిపోయారు. అట్లీస్ట్ వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు, గాయాలతో బయటపడ్డారు. కానీ చాలామంది బస్సు ముందు సీట్లలో ఉన్న వాళ్ళందరూ ఆ కంకర ఒక్కసారిగా పడిపోయి దాని కింద సజీవ సమాధైపోయారు. ఊపిరాడక నుజ్జు నుజ్జైపోయి, బస్సు ఫుల్గా ఉంది కదా, ఒకరి మీద ఒకరు పడిపోయి వాళ్ళ మీద కంకర పడి ఆ బరువుకి వాళ్ళు చనిపోయారు. 19 మంది ప్రయాణికులు, అందులో పాపం 3 నెలల పసికందును పట్టుకుని ఆ తల్లి అక్కడికక్కడే ఆ కంకర కింద చనిపోయింది. 3 అక్క చెల్లెళ్ళు, కాలేజ్ విద్యార్థులు. కాలేజ్ సెలవులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి బయలుదేరారు. హైదరాబాద్లో చదువుకుంటున్న విద్యార్థులు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, ఎంతమంది. అసలు దీనికి కారణం ఎవరు అని అంటే ఎవరిని నిందించాలి? కనీసం మెజర్స్ తీసుకోకుండా ఆ కంకర్ని ఆ ట్రక్లో తీసుకువెళుతున్న ఆ డ్రైవర్ని అనుకోవాలా? లేక కెపాసిటీకి మించి విపరీతమైన ప్రయాణికులను ఎక్కించేసుకుని అక్కడ వాళ్ళకే ఊపిరాడదు, అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ మీద ఈ కంకర పడితే ఎలా ఉంటుందో చూడండి. పెద్ద గొయ్యిని తప్పించబోయి బస్సును ఢీకొట్టేశాడు ఆ డ్రైవర్. అయితే చాలా రోజుల క్రితమే ఆ రోడ్డు విస్తరణ పనులు జరగాల్సింది, కానీ జరగలేదు. ఎందుకంటే కోర్టులో ఉన్న కేసు. పర్యావరణ ప్రేమికులు అక్కడ ఉన్న చెట్లు తొలగించి రోడ్డు విస్తరణ చేయడానికి వీల్లేదు, ఇలా రోడ్డు విస్తరణ పేరుతో ఎన్ని చెట్లు కూల్చేస్తారు అంటూ కేసు వేశారట. దాంతో నిధులు మంజూరై కూడా రోడ్డు మరమ్మతు పనులు జరగకుండా ఆగిపోయాయి. ప్రస్తుతానికి కేసు అయితే క్లియర్ అయింది. ఏదో మొత్తానికి రాజీ పట్టారు. కొన్ని చెట్లను తీసి పొలాల్లో నాటాలని, మరికొన్ని చెట్లు అక్కడే రోడ్డు విస్తరణలోనే మధ్యలో నాటాలని, ఇలా ఏదో సంథింగ్ కొన్ని పరిష్కారాలతో రాజీ చేసుకున్నారు. 2 రోజుల క్రితమే ఆ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ మహావిషాదం. కొంచెం ముందు ప్రారంభమై ఉన్నా కూడా ఈ ప్రమాదం జరుగుండేది కాదేమో.